హాయ్ అండి. మైదా పిండి ఇంకా ఎగ్ వాడకుండా ఈ చాక్లెట్ కేక్‌ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ మిక్సీ జార్‌లో ఒక కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్ షుగర్ వేసేసి ఫైన్ పౌడర్‌గా చేసేసుకుందాము. ఆ తర్వాత 1/4 కప్ ఆయిల్, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ కప్ పాలు, 1/4 కప్ కోకో పౌడర్ మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందామండి. ఆ తర్వాత దానిని మొత్తం ఒక బౌల్‌లో తీసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి మిక్సర్ బ్యాటర్‌తో మిక్స్ చేసి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఇంకొక బౌల్‌లో కానీ లేకపోతే కేక్ టిన్‌లో కానీ బటర్ పేపర్ యాడ్ చేయాలండి. నేనైతే వైట్ పేపర్ కట్ చేసి బటర్ రాసేసి పెట్టేశాను. ఈ మొత్తం మిశ్రమాన్ని ఆ బౌల్‌లో పోసేసుకున్నానండి. ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి. కుక్కర్‌ని మూత తీసేసి దాని విజిల్ కూడా తీసేసి ఒక 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్నానండి. ఆ తర్వాత స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ పైన ఈ బౌల్ పెట్టేశానండి. ఒక 35 మినిట్స్ కుక్ చేసుకున్నాను. సూపర్ టేస్టీ కేక్ రెడీ అయిపోయిందండి. చాలా ఇష్టపడి తిన్నారు పిల్లలు మాత్రము. నేను ఎప్పుడు కేక్ ట్రై చేయలేదండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి. కేక్ ఎలా వస్తుందో ఏంటో అసలు సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా నాకు కొంచెం టెన్షన్ ఉండేయండి. కానీ పిల్లలు మాత్రం సూపర్ టేస్టీగా ఉంది అమ్మ అని తింటుంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.